హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా బేగం ఛానల్. ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, నేను పెసరపప్పు మెంతి కూర చేస్తున్నాను. ఫ్రెండ్స్, మెంతి కూర టమాటా ఎలా చేస్తాను చూడండి. ఫ్రెండ్స్, పెసరపప్పు ఒక 150 గ్రాములు, 2 కట్టలు మెంతి కూర, 2 టమాటాలు. పెసరపప్పు 2 సార్లు కడిగి పొయ్యి మీద పెట్టుకుంటాను. పెసరపప్పు కడిగి పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, పసుపు వేసుకుంటున్నాం, టమాటా వేసుకున్నా, మెంతి కూర కడిగి వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ కూడా వేస్తున్నా, కారం వేసుకుంటున్నా. మంచిగా కలిపి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మంచిగా ఉడికిపోతుంది. అన్నీ ఒకటేసారి వేసుకుంటే ఏం కాదు ఫ్రెండ్స్. ఇది పెసరపప్పు కాబట్టి త్వరగానే అవుతుంది. మెంతి కూర, టమాటా, పెసరపప్పు, కరివేపాకు వేస్తున్నా. ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది అరోమా. ఉడికేటప్పుడు వేయండి ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి, మంచిగా ఉంటుంది ఉడికేటప్పుడు వేస్తే. సగం ఉల్లిగడ్డ కూడా వేస్తున్నా. ఒక ఉల్లిగడ్డ కోసుకొని పోపులో ఒక సగం, ఉడికేటప్పుడు సగం వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇలా వండుతారా ఫ్రెండ్స్? మీరు వండితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఒక్కొక్కసారి ఒక విధంగా చేస్తుంటాను ఫ్రెండ్స్. పెసరపప్పు ఛానల్లో పెసరపప్పుతో చేసిన రెసిపీస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. ఇలా దోశ వేస్తున్న పిల్లల కొరకు. చింతపండు కూడా కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్, ఎండాకాలం కాబట్టి కొంచెం వేసుకుంటే బాగుంటుంది. గింజలతో ఉంది ఫ్రెండ్స్, కొట్టాలి, గింజలు తీయలేదు. అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చాను, అలానే ఉంది. ఎండకు పెట్టాను, తీయాలి. గింజలు తీసేటప్పుడు వీడియో పెట్టాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. ఓకేనా? పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఎండాకాలం కాబట్టి వేసుకుంటే బాగుంటుంది. చింతపండు మీకు వద్దనుకుంటే స్కిప్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం రసం యాడ్ చేసుకోండి. అది కూడా వద్దంటే ఇలా కూడా బాగుంటుంది. కడాయి పెట్టుకొని 3 చెంచాల నూనె వేసుకున్నా ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని ఇలా కావాల్సిన అన్ని మసాలాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర, ఆవాలు, వేసుకున్నా ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, ఎండుమిర్చి. జీలకర్ర, ఆవాలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ పప్పులోకి. కరివేపాకు, చింతపండు నానబెట్టుకుంది, ఇంకా వేయలేదు. ఎప్పుడు వేస్తుంది అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు వేస్తాను. పప్పు మంచిగా ఉడికింది, టమాటా గిన. ఇప్పుడు చింతపండు వేసుకుంటాను. తీసాను ఫ్రెండ్స్ చింతపండు కోసం. ఇప్పుడు వేస్తాను. చింతపండు గుజ్జు వేసుకున్నా ఫ్రెండ్స్. వాటర్ కావాలంటే అవి యాడ్ చేసుకోండి. వద్దనుకుంటే మీకు పల్చగా కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి వాటర్. ఓకేనా? ఇంకా దీంట్లోకి ఏమీ లేదు, గేజ్ చేయండి ఫ్రెండ్స్. ఉప్పు వేస్తున్నాను. కావలసిన రుచికి సరిపడంత వేసుకోండి. చింతపండు వేసుకున్నాక 2 నిమిషాలు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఈ మధ్య అయితే నేను మెంతి కూర చాలా ఎక్కువ తింటున్నా ఫ్రెండ్స్. ఈ కూరలో వేస్తున్నా. పప్పులో ఆకుకూర వేసుకున్నప్పుడు తాలింపులో ఉల్లిగడ్డ వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. అరోమా టేస్ట్ బాగుంటుంది. నాకైతే అలా నచ్చుతుంది. తాలింపు పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. తాలింపు పెట్టినాక మూత పెట్టండి ఫ్రెండ్స్. అరోమా దాంట్లో బాగుంటుంది. బయటికి వెళ్ళిపోతే రుచి ఉండదు. ఇలా మూత పెడితే దాంట్లోనే ఉండి మంచిగా రుచి వస్తుంది. చూసారా ఫ్రెండ్స్? కలుపుకున్నాక ఇలా కడాయిలో కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కడాయిలో వేసుకుంటే ఆ రుచి వేరు. ఇలా మొత్తం వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. రాత్రి మిగిలిన అన్నం, వేడి పప్పు, మిగిలిన అన్నం రాత్రిది నైట్ది సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. ఎంత బాగుంటుందో. వేడి పప్పు, అన్నం వేడి కాదు, నైట్ది బాగుంటుంది. అలా నైట్ది ఇలా ఆరగిస్తాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మా పిల్లలు దోశ తిన్నా, నేనేమో అన్నం తింటున్నా. ఇలా చేసుకొని ఆరగించండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, ఏదో ఒక కామెంట్ సింబల్ పెట్టండి, ఏదో ఒక సింబల్ పెట్టండి కామెంట్లోకి వెళ్ళి. రజియా బేగం కుకింగ్ ఛానల్ 655 ఫ్రెండ్స్. ఓకేనా? సర్చ్ బటన్లో కొట్టి చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోస్ నచ్చుతున్నాయని ఆశిస్తాను. ఎలాంటి వీడియోలు కావాలో చెప్పండి ఫ్రెండ్స్, చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? తింటాము. ఇంకా బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వేడి పప్పు, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ కలుపుకొని తింటే సూపర్ అమోహం. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా నాకు నచ్చుతుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.